కార్యక్రమాన్ని మరి బిషప్ ప్రేమకుమార్ అయ్య గారికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కరతాల ధ్వనితో దైవజనులందరినీ స్వాగతం పలుకుతూ మన మందిరంలో మరి మన దైవజనుల కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నన్ను మరి ప్రేమతో పిలిచినటువంటి మరి సువర్ణాజయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి, సంగపతులకి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారమ్మా? మంచిది, చాలా సంతోషం. మరి నేను కరోనా ముందు మరి మీ అయ్యగారు నాకు పరంజ్యోతి అయ్యగారి ద్వారా నాకు పరిచయం. అప్పుడు రెంట్లో ఉండేవారు. దేవుని మహాకృపను బట్టి సుందరమైన చిన్నగా చాలా సుందరమైనటువంటి దేవాలయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మరి త్వరలోనే యానివర్సరీ డే జరుపుకుంటారని కూడా అయ్యగారు చెప్పి ఉన్నారు. చాలా సంతోషం. మరి అయ్యగారు మిమ్మల్ని ఎంతగానో సిటీలో పరిచయం చాలా కష్టమండి, చాలా కష్టం. ఎందుకనంటే నేను పడ్డాను. సంఘం డెవలప్ అవుతుంది అన్నప్పుడు ఖాళీ చేసేమనేవారు ఏంటి. నేను చాలా ఒక ఇది తిరిగి వాళ్ళని ఇంటికాడ కూడా పెడితే ఆవిడంటే కొంతమందికి ఇష్టం, కొంతమంది ఇష్టం ఉండేది కాదు. అలాగా చాలా చాలా ఇబ్బంది నేను పడి ఉన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి, అయ్యగారి యొక్క విశ్వాసాన్ని బట్టి, అమ్మగారి యొక్క ప్రార్థన బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి ఈ రోజున స్థిరమైనటువంటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అందుబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. మీ యొక్క విశ్వాసం గొప్పది. అలాగే మీ యొక్క దైవజనులు చాలా మంచి దైవజనులు మీకు మరి కలవడం కూడా దేవుని యొక్క కృప, అవును కదండి. కాబట్టి ఆ దైవజనుల ద్వారానే మీరందరూ కూడా మీ కుటుంబాలు దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను మీతో గడపాలని చాలా ఆశపడ్డాను, కానీ సమయం లేదు. మరలా నేను 8:09 గౌరవపట్నంలో మెసేజ్ ఇవ్వాలి. అయ్యగారు నాకు బిజీ షెడ్యూల్. అయ్యగారు నేను రాను ఈరోజు అని అంటే, అయ్యగారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు, మీరు రావాలంటే నన్ను బలవంతం పెట్టడం వల్ల నేను త్వరగా మీకు అలా కనపడి అలా వెళ్ళిపోవడానికి నేను సిద్ధపడ్డాను. దేవుని చిత్తమైతే మీ అయ్యగారు నన్ను పిలిస్తే, మీరందరూ కూడా నన్ను ఆహ్వానిస్తే ఒకరోజు చక్కటి మెసేజ్ నేను ఇచ్చి మీ అందరినీ కూడా మరి సంతోషింపజేసి మీ అందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి సమయం లేదు కాబట్టి తొందరగానే వెళ్ళడానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అయ్యగారికి ఈ రోజు నుండి జీసస్ అగాపే డైసిస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి జీసస్ అగాపే డైసిస్ నుంచి మ్యారేజ్ లైసెన్సు మరి మీ అయ్యగారు పొందుకోవడం జరిగింది. అందరు చెప్పలు కొట్టండి. ఇప్పుడు మీ అయ్యగారు మ్యారేజ్ రిజిస్టర్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్ అయ్యారు మీ అయ్యగారు. మీకు సంతోషమేనా? అంతకన్నా సంతోషం ఏముంది? అది దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఈ యొక్క అధికారాన్ని నేను పొందుకున్నాను. ఆ అధికారాన్ని బట్టి నేను అయ్యగారికి కూడా నేను నా చేతుల మీద ఇవ్వడం అనేది నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి త్వరలోనే అయ్యగారికి అన్ని పదవులు ఈ రోజు నుండి మరలా వచ్చే సంవత్సరానికి ఇదే బిషప్ డ్రెస్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకో 2-3 బ్రాంచ్లు స్టార్ట్ చేయాలా. కాబట్టి అయ్యగారి యొక్క దీవెన ఆశీర్వాదం ఈ రోజుతో ప్రారంభమైంది. అయ్యగారు బాగుంటే మీరు కూడా అంతే, అవును కదండి. ఓకే, చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఈ జీసస్ అగాపే డైసిస్ అనేది మరి ఒక 5-6 సంవత్సరాల క్రితమే ప్రారంభించాము. మేము ఆంధ్ర, తెలంగాణ, అలాగే చెన్నై, అలాగే మీ పాత చర్చ్ ఉన్నప్పుడు ఒరిస్సా పాస్టర్ గారు వచ్చారు. ఒక ఆయన గుర్తున్నారమ్మా? కొడుగ్గా ఉన్నాడు, సల్మాన్ ఖాన్ లాగా ఉంటాడు ఆయన, ఓకేనా? ఆ అయ్యగారు అభిషేకము అప్పుడు నేనే చేశా మీ మందిరానికి వచ్చి. మరలా అటువంటి అభిషేకమే అయ్యగారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొద్ది లేట్ అయినా లేటెస్ట్గా మరి మీ అయ్యగారు పొందుకుంటున్నారు. అయితే నేను చెప్పాను,
అయ్యగారు తీసుకోండి అని అంటే, అయ్యగారు దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని ప్రణాళిక ఉండాలి, అప్పుడు తీసుకుందాం, కంగారు ఏం లేదని చెప్పుకొచ్చారు. అంటే ఇవ్వాలంటే 5 నిమిషాల పని, కానీ ఆయన ఏంటంటే మీ అందరి మధ్య దేవుని చిత్తానుసారంగా తీసుకోవాలని ఆయనకు ఆశ. కాబట్టి ఆ ఆశని దేవుడు ఈరోజు తృప్తిపరిచాడు. కాబట్టి ఈ సమయంలో మరి అయ్యగారు మోకరిస్తారు, నేను అభిషేకిస్తాను. సమయం కూడా చాలా అవుతుంది, నాకు గుంటు డగ్ డగ్ డమ్మాడుతుంది. కాబట్టి అభిషేకించేసి త్వరగా నేను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని గీతాన్ని ఒకటి మీరు పాడండి, ఒక పల్లవి చరణం. అమ్మగారు అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు మీరు పైకెత్తండి, మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఆత్మాభిషేకముతో ఈరోజు మీ దైవజనులు ప్రత్యేకమైనటువంటి ఈ రోజున దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ దేవుడు ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆత్మాభిషేకాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ రోజు నుండి మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మీరు చేస్తున్న వ్యాపారాల్ని, మీరు చేస్తున్న వ్యవసాయాల్ని, మీరు చేస్తున్న ఉద్యోగాల్ని దేవుడు 30 60 100 ఫలింపజేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. బుద్ధుల కారణముద్రా నీకే వందనము, నీకే స్తోత్రము తండ్రి. అయ్యా నీకే వందనము తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా నీకే వందనము తండ్రి. ఈ రోజు నానా ఎక్కడైతే 2 నామని కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ఈ రోజు నాయనా సోన్ రాజయ్య గారి ప్రభా, ఇదిగోనైనా కేంద్ర ప్రభుత్వం నుండి గుర్తింపబడినటువంటి సంస్థ ద్వారా ప్రభా ఈ యొక్క మ్యారేజ్ లైసెన్స్ ని ప్రభా, మరి యొక్క ఎన్నికలైన నన్ను ప్రభా ఎన్నుకుని నా చేతుల మీదుగా ప్రభా, ఒక అభిషేక్తుని చేతుల మీదుగా ప్రభా ఈ యొక్క మ్యారేజ్ లైసెన్స్ ని పొందుకునిచుండగా నీ ఆత్మాభిషేకాన్ని, నీ ఆత్మ నడిపింపుని ప్రభా ఈ బిడ్డలపై కుమ్మరించిన ప్రభా నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రము తండ్రి. రాజాదిరాజా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా ఒక్కసారి మమ్మల్ని అభిషేకించండి, ఒక్కసారి అభిషేకించండి అయ్యా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నిక లేని వాళ్ళమయ్యా, ఎన్నిక లేని వాళ్ళమయ్యా. కాబట్టి నీ కృప చెప్పున,
నీ కృప చెప్పున, నీ దయా సంకల్పము చెప్పున ప్రభా మేమందరము కూడా ఈ రీతిగా ప్రార్థించడానికి ఈ రోజున ప్రభా మరి అయ్యగారిని అభిషేకించడానికి నేను ఇదిగోనా ఒక సమయంలో ప్రభా దావీదుని ఏ విధంగా అభిషేకించాడో ప్రభా ఇదిగోనా దానికి సాదృశ్యంగా ఈ రోజు సోమరాజయ్య గారు ఆయన చేసినటువంటి సేవను బట్టి, ఆయన చేసిన పరిచర్ను బట్టి, అమ్మగారు చేసిన పరిచర్ను బట్టి ప్రభా సంఘ ప్రోత్సాహంతో, సంఘ పెద్దల యొక్క ప్రోత్సాహంతో తండ్రి ఈరోజు నేను అభిషేకిస్తుండగా నీ ఆత్మాభిషేకాన్ని ప్రభా దైవజనులపై కుమ్మరించమని, నీ ఆత్మ నడిపింపుని ప్రభా దయచేయమని యేసయ్య ఉన్నతనాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి నాలుక వలె మా పెదవి పైకి రండి హల్లెలూయా. స్తోత్రం, అగ్ని హల్లెలూయా, జ్వాలల వంటి హల్లెలూయా. స్తోత్రం, మా పెదవి పైకి హల్లెలూయా తండ్రి. స్తోత్రం, రండి దేవా, హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి